అసెంబ్లీకి ఇక వెళ్ళేది లేదని మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ తేల్చేశారు. ఎస్, ఆయన ఇంకా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ఆయన ఎక్కడో కూడా ఇంకా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ ఆయన అనౌన్స్మెంట్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఈ యొక్క శీతాకాల సెషన్స్ అన్నింటిని కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత మొన్నే ఆయన సభలో అడుగుపెట్టినటువంటి సందర్భం, ఇప్పుడు డిసెంబర్ 29న జరిగినటువంటి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకి ఆయన హాజరవ్వటం, కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెనుతిరగడం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన అటెండ్ అయినటువంటి పరిస్థితి చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన అటెండ్ అవుతారా లేదా అనేటువంటి అనేక అనుమానాలు కలిగాయి. సో అందరి అనుమానాలను నివృత్తి చేశారు ఆయన హాజరు కాకుండానే. సో ఎందుకు వచ్చారు అటువంటిప్పుడు? దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఒక బీఆర్ఎస్ అధినేతగా లేకపోతే ఒక ప్రతిపక్ష నేతగా ఇవన్నీ పక్కన పెడితే దాదాపు ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను కావచ్చు, ఏదైతే మీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వేలెత్తి చూపుతుందో పలు ఆరోపణలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, ఇన్ని చుట్టుముట్టాయి కదా. ఖచ్చితంగా మీకు అది లేదా? ఆ సభ మర్యాద కావచ్చు, లేకపోతే దాని పట్ల మీకు ఉన్నటువంటి అంకిత భావం కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అని చాలామంది అయితే అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్, అందరి చూపు కేసీఆర్ వైపే పడిందని అంటే కనుక ఎస్, అంటే ముఖ్యమంత్రి హోదా ఉంటేనేనా ఈరోజు సభకు వస్తారు, లేకపోతే ఇంకా సమావేశాలను బాయ్కట్ చేసేస్తారా అంటూ కూడా చాలామంది నివ్వెరపోతున్నటువంటి సందర్భం.